హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై ఈజీగా చేసుకునే విధానం అండి. చూసేద్దాం రండి. ఈ విధంగా చికెన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడగాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కడగాలి, నీట్గా కడగాలి ఫ్రెండ్స్. మేమైతే స్కిన్లెస్ తీసుకుంటాము, మా ఇంట్లో స్కిన్లెస్ తినేది. తర్వాత కొద్దిగా కల్లుప్పు, పసుపు కూడా వేసి నీట్గా కడగాలి. ఈ విధంగా నీట్గా కడగాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కడిగిన తర్వాత ఇంకా కలిపే ప్రాసెస్, చికెన్కి తగ్గట్టుగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం తినే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా. నేనైతే కొద్దిగా తక్కువే తింటాం ఫ్రెండ్స్. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫుడ్ కలర్ మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కట్ చేసుకున్న ఆనియన్, టమాటా మొత్తం మిక్స్ చేసేయడమే దీంట్లోనూ. ఈజీగా అయ్యే మెథడ్ ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకొని మనం బాయిల్ చేసుకోవడమేను. ఈ విధంగా కలుపుకోవాలి మొత్తము నీట్గా. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి చికెన్ పకోడాలా ఎందుకంటే అంత బాగా చేసుకుంటా, అంటే మేము ఈ విధంగా చేస్తాము, ఈజీగా అయిపోతుంది. తర్వాత దానికి తగిన వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి, అంతేను, ఎక్కువ వద్దు. తర్వాత స్టవ్ పైన పెట్టేయడమేను. మూత పెట్టేస్తే చక్కగా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మూత తీసి చూడండి, బాయిల్ చూడండి ఎలా అవుతుందో. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం దీనికి కొద్దిగా మసాలాని కొద్దిగా చేసుకోవడమేను ఈజీగా. కొద్దిగా ధనియాలు, కొద్దిగా కొబ్బరి లైట్గా వేయించుకొని మిక్సీకి వేసుకోవచ్చు, లేకపోతే దంచుకోవచ్చు. మేమైతే దంచుకున్నాము. చూడండి, ఈ విధంగా దంచుకొని ఫ్రై చేసుకున్న కొబ్బరిని ముక్కలు ముక్కలుగా చేసుకొని దాన్ని కూడా ఇందులోనే వేసేయడమే ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నీట్గా దంచుకొని ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసుకున్న చికెన్ వేసేయడమే ఫ్రెండ్స్ ఆయిల్లో, అంతేను, ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చికెన్ అంతా అందులో వేసేయడమేను. చికెన్ అంతా ఆ వాటర్ అంతా బాయిల్ అయ్యేలాగా మనం ఆ వాటర్ అంతా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్ బాగా. విధంగా బాయిల్ అయిన తర్వాత గ్రేవీ కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే గ్రేవీ కావాలంటే ఈ విధంగా వాటర్ ఉన్నప్పుడు మనం ఈ పౌడర్, మనం దంచుకున్న పౌడర్ను యాడ్ చేసేయాలి. మనకు గ్రేవీ వద్దంటే వాటర్ అంతా ఆవిరైన తర్వాత మనం ఆ పౌడర్ వేసుకుంటే మనకి ఫ్రై లాగా వస్తుంది. చూడండి, చక్కగా బాయిల్ అవుతుందో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. చూడండి, చక్కగా బాయిల్ అవుతుందా. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం కొద్దిగా చికెన్ మసాలా, గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమేను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కలుపుతున్నా కూడా వాటర్ ఆవిరైపోతూ ఉంటుంది. చూడండి ఎంత నీట్గా కలిసిపోతుందో. ఈ విధంగా వాటర్ కొద్దిగా ఆవిరైంది చూడండి ఫ్రెండ్స్. మాకు కొద్దిగా గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా గ్రేవీ ఉన్నప్పుడే మేము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. చూడండి ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. చూడండి ఫ్రెండ్స్,
భలే భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా, మీరు ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. చూడండి, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా పెట్టి బాయిల్ అయ్యాక నీట్గా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీరను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ అయితే మనకి చికెన్ ఫ్రై రెడీ. ఈ విధంగా చికెన్ ఫ్రైను ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చక్కగా ఉంది. మీకు కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.